సామెతల గ్రంథం 20 అధ్యాయం 6 వచనం. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. ఒక నమ్మకస్తుడు దొరకడం అనేది చాలా అరుదు. నమ్మకస్తుడు ఈ లోకంలో ఎక్కడ దొరుకుతాడు అని దేవుడు చూస్తున్నాడు. దేవుడు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. దేవుడు యేసు ప్రభు వారు జన్మించినప్పుడు కూడా చూస్తే ఆయన కళ్ళంట వెతుకుతున్నాయంట. ఎవరు నీతిమంతులు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు యథార్థవంతులు, ఎవరు నా మాట వింటారు అని చూసినప్పుడు దేవునికి మరియా యోసేపు ఇద్దరు కనిపించారు. వాళ్ళిద్దరు యవనస్తులు. వాళ్ళిద్దరు నమ్మకంగా ఉండడం బట్టి దేవుడు వాళ్ళ భుజాల మీద గొప్ప బాధ్యత, అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో రావడానికి వాళ్ళిద్దరిని వాళ్ళ జీవితాలని వాడుకొని దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఈరోజు కూడా దేవుని కన్నులు నమ్మకస్తుల మీద ఉన్నాయి. ఎవరు నమ్మకంగా ఉంటే వాళ్ళని నేను వాడుకొని నా చిత్తాన్ని వాళ్ళకు బయలుపరిచి వాళ్ళ పట్ల గొప్ప కార్యాలు చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక ఉపమానం మనందరికీ తెలుసు, మత్తయి సువార్తలో ఉంటుంది. అదేంటంటే ఒక వ్యక్తి యజమాని అంట 3 వ్యక్తుల్ని పిలిచి ఒక్కొక్కరికి ఒక తలాంతులు ఇచ్చాయంట. అంటే ఒకతనికి 5, ఒకతనికి 2, మూడో వ్యక్తికి 1. తలాంతు టాలెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దాన్ని వాల్యూ ఇక్కడ కింద చూస్తే 20 సంవత్సరాల ఆదాయం, అంటే 20 సంవత్సరాల కూలి డప్పులు ఇచ్చినట్టు అని రాయబడి ఉంటుంది. సో ఒక వ్యక్తికి 5, ఇంకొకరికి 2, మూడో వ్యక్తికి 1 ఇచ్చి ఆ యజమాని విదేశాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మరలా తిరిగి వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు, నేను మీకు చాలా ధనం ఇచ్చాను, చాలా సమయం అయిపోయింది, మీరు దాన్ని ఏం చేశారు అని అడిగితే మొదటి వ్యక్తి అంటాడు, నేను 5ని 10 చేశానండి అంటాడు. 5 ఇంగ్లీష్లో ఉంటుంది 5 bags of gold అని ఉంటుంది. అంటే 5 బస్తాల బంగారాన్ని నేను 10 బస్తాలు చేశానంటాడు. రెండో వ్యక్తిని అడుగుతాడు, నువ్వేం చేసావంటే 2 బస్తాల బంగారాన్ని నేను 4 బస్తాలు చేశానంటాడు. సో ఆ యజమాని వెంటనే ఒక మాట అంటాడు. ఆ మాట చక్కటి మాట. చూద్దాం, మత్తయి సువార్త 25 అధ్యాయము 21 వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఆమేన్. ఇక్కడ చూడండి, ఒక మంచి మాట ఉంది. బలా, వెల్ డన్ ఇంగ్లీష్లో. నమ్మకమైన మంచి దాసుడా, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. తర్వాత ఏం రాస్తుంది? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. ఆమేన్. నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. కొంచెంలో, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మనకిచ్చిన కొంచెం ధనంలో, కొంచెం సమయంలో, కొంచెం ప్రార్థన జీవితాన్ని, మందిరానికి వెళ్ళే విషయాన్ని, వాక్యం వినే విషయాన్ని, ఉపవాస ప్రార్థన చేసేవాడిని, బైబిల్ చదివే విషయాన్ని, లేదా దేవుని మాటనికి లోబడే విషయాన్ని, దేవుని చిత్తాన్ని వెతికే విషయానికి, మన ఇచ్చిన పని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేక విషయాల్లో నిన్ను నమ్మకమైన వాటి మీద నియమించదను. ఐ విల్ పుట్ యూ ఇన్ చార్జ్ ఆఫ్ మెనీ థింగ్స్. నాకు ఎప్పుడు ఒక ప్రశ్న ఉండేది. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైతే దేవుని వాక్యం చదివానో నాకు ఒక ప్రశ్న ఉండేది. ఆ ప్రశ్న ఈ మాట చదివినప్పుడల్లా నాకు వచ్చేది. 29వ వచనం చదవండి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యుద్ధ నుండి వానికి కలిగినదియో తీసివేయబడును. కలిగిన వానికి ఇంకా ఇవ్వబడుతుందంట, లేని వాడికి ఉన్నది కూడా తీసేస్తారంట. నేను చాలాసార్లు దేవుడిని అడిగేవాడిని. నేను కొత్తలో దేవుడిని తెలుసుకున్నప్పుడు, ప్రభు ఈ వాక్యానికి అర్థం ఏంటి? లేనివాడికి ఇవ్వాలి కదా, ఉన్నోడికి ఇంకా ఇవ్వడం ఏంటి? ఇప్పుడు డబ్బున్నోడు ఉన్నాడు, వాడికి ఇంకా నువ్వు ఇస్తావంటే పైకి వెళ్తా ఉంటాడు, లేనివాడు ఇంకా లేనివాడుగానే ఉంటాడు కదా, ఇది కరెక్టేనా ప్రభు, ఇది అన్యాయం కదా నేను అడిగేవాడిని. న్యూస్లో కూడా చెప్తారు చాలామంది, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా కటిక పేదరికంలో వెళ్ళిపోతున్నారని చెప్తారు. సో ఈ మాటకి ఈక్వేషన్ నేను ఆలోచించి తర్వాత కొంచెం దేవుని సహాయం అడిగితే, కొద్ది సమయం తర్వాత నాకు దేవుడు చెప్పాడు, ఇక్కడ నువ్వు ఈ ఉపమానం మళ్ళీ పైన వెళ్ళి చదువు అన్నాడు. చదివినప్పుడు ఏం రాస్తుంది చదువు అంటే, మొదటి వాడికి నేను ఎంత ఇచ్చానన్నాడు. 5 బస్తాల బంగారం, అంటే 5 తలాంతులు ప్రభు అన్న. అతను ఏం చేశాడంటే 5ని 10 చేశాడు అన్నాడు. ఓకే. రెండో వ్యక్తికి ఎంత ఇచ్చానన్నాడు. రెండో వ్యక్తికి 2 ఇచ్చావు ప్రభు అంటే, అతను ఎన్ని చేశాడంటే 4 చేశాడయ్యా అన్న. మరి మూడో వ్యక్తికి ఎన్ని ఇచ్చా అన్న? 1 అన్నావు. అంటే మరి ఆ 1 ఏం చేశాడు?
అంటే ఒకటి ఏం చేయాల, మట్టిలో అది కప్పిపెట్టాడు, అలాగే పెట్టేశాడు. దాన్ని అభివృద్ధి పంచలా, అంటే దాన్ని డెవలప్ చేయాలా, ఇంక్రీజ్ చేయాలా అన్న. చేయకుండా తను ఏమన్నాడు, కఠినమైన నువ్వు యజమానివి, నువ్వు విత్తని చోట కోస్తావు, నువ్వు కఠినోడివి, కాబట్టి నీ డబ్బు నీవే పెట్టుకో, నాకు అక్కర్లా అని చెప్పి తిరిగి ఇచ్చేశాడు. కాబట్టి అతను నేనేం చేశాను, అతను శిక్షించాను, అతను నమ్మకస్తుడు కాదు అని చెప్పాడు. సో లేనోడు ఒక్కటే ఉంది, ఆ ఉన్నదాన్ని ఏం చేయాలి, 2 చేయాలి కనీసం, కానీ ఒకదాన్ని అట్లాగే పెట్టేశాడు, మట్టిలో దాచేశాడు. కాబట్టి ఉన్నది కూడా తీసేయబడింది, కొంచెం ఉన్నది కూడా కొంచెం కూడా తీసేశాడు. అదే ఉన్నవాడికి ఏం చేశాడు, 5ని 10 చేసేవాడు కాబట్టి ఆ 10 కాస్త ఇంకా చాలా ఎక్కువగా ఇచ్చాడు. ఇంకో చోట రాయబడి ఉంటుంది ట్రాన్స్లేషన్ని, 5ని 10 చేశాడు కాబట్టి నువ్వు 10 పట్టణాలకి అధికారంగా ఉండు అని అంటాడు. నాకు ఈ వాగ్దానం ద్వారా ఈ వాక్యం చదివాక దేవుడు నాకు అర్థమయ్యేలా చెప్పాడు, కలిగిన వాడికి ఏమవుద్దంట, ఇంకా సమృద్ధి కలుగుద్దంట. ఆమేన్. ఈరోజు మీకు ఏదైతే ఉందో ఆ కొంచెంలో నమ్మకంగా ఉండి దేవుని నమ్మకస్తులైన దాసుల వలె, నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అనే మాట మనందరం తెప్పించుకోవాలి. దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసం కొంచెం, నీ బలం కొంచెం, కానీ నువ్వు శ్రమ దినాన ఓర్చుకున్నావు అంటాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి నేను నిన్ను రక్షిస్తాను, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. సో మనకున్న శక్తి, మనకున్న బలము చాలా తక్కువ, కానీ మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో మనం దాన్ని భద్రపరిచి కాపాడి నమ్మకంగా జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కొంచెంలో నమ్మకం ఉన్న వాడికి దేవుడు అనేక విషయాలకి అధికారిగా చేస్తాడు. ఈరోజు మీ దగ్గర కొంచెమే ఉంది అనొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నేను దాన్ని మల్టిప్లై చేస్తాను. ఒక బీద విధురాలు కరువు సమయంలో ఎలీషా వెళ్ళినప్పుడు ఆమె అంటది, నా దగ్గర ఏం లేదు, కొంచెం రొట్టె ఉంది, నేను కట్టెలు పోగి చేశాను. ఆ రోజుల్లో గ్యాస్ సిలిండర్ లేవండి. కట్టెలు పోగేసి అడవిలో వెళ్ళి కొట్టి ఆ కట్టెలు కాల్చి రొట్టె చేసుకొని తినేవారు. ఆమె అంటది, నా దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, దాంట్లో నేను రొట్టె చేసుకొని తిని ఇంకా చనిపోతాం కరువులో, ఇంకా ఆకలితో. అంటే ప్రవక్త ఎలీషా అంటాడు, అమ్మ మొదట రొట్టె తెచ్చి నాకు ఇవ్వు అంటే, మొదట రొట్టె ఇచ్చినప్పుడు ఆ కరువు సమయం అంతా దేవుడు ఏం చేశాడంటే ఆ పిండి ఆ నూనెని ఆశీర్వదించి ఆ కరువు అంతా వాళ్ళకి ఏ లోటు లేకుండా సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చి ఆ ప్రవక్తని, ఆ తర్వాత ఆ విధవరాల్ని, తన కుమారుణ్ణి రక్షించి దీవించాడు. మనం కొంచెంలో నమ్మకంగా ఉండాలి. ఆ స్త్రీ ఏం చేసిందంటే, ప్రవక్త పిలిచాడు, సేవకుడు అడిగాడు కాబట్టి మనం చేద్దాం, ఆయన చెప్తున్నాడు కదా అని మాట్లాడకుండా ఆమె ఆ క్రియ చేయడం బట్టి దేవుడు దాన్ని ఇంక్రీజ్ చేశాడు, మల్టిప్లై చేశాడు. ఈరోజు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నీ దగ్గర ఉన్న విశ్వాసాన్ని కాపాడుకో, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో, నువ్వు చేసే ప్రార్థన, నీ మొర నేను అన్నీ చూస్తున్నాను, కానీ శ్రమ దినంలో ఓర్పుగా ఉండు, ఓర్చుకో. చాలాసార్లు మనకి కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, మనం కృంగిపోయి ప్రార్థన సరిగా చేయము, బైబిల్ చదవలేము, మనసు ఏదోలా ఉంటుంది, కృంగుదలత ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే, నీ దగ్గర ఉంచిన ఆ విశ్వాసం, ఆ పరిశుద్ధత, ఆ ఓర్పు నువ్వు విడిచిపెట్టద్దు, నీ ధైర్యం విడిచిపెట్టద్దు, నేను బహుగా దీవిస్తాను. ఆ కొంచాన్ని నువ్వు భద్రపరచుకో, ఆ కొంచెం శక్తిని కాపాడుకో, ఆ కొంచెం ఆ పిలుపు ఏదైతే నీ మీద ఉందో, నువ్వు పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం చెప్పొచ్చు, లేకపోతే సాక్ష్యాలు చెప్పొచ్చు, ఏదో మందిరానికి దేవుని పనికి కానుకలు ఇవ్వచ్చు, ఏదైతే చేస్తున్నావో అది కొంచాన్ని నమ్మకంగా మనం అంతం వరకు ఉండాలి. 10 దినాలు అపవాది మనల్ని శ్రమ పెడతాడంట, కానీ దేవుడు అంటున్నాడు కొంచెంలో చివరి వరకు, ఆఖరి శ్వాస వరకు నమ్మకంగా ఉండు, నేను దీవిస్తాను అంటున్నాడు. సో మనం నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మన తల మీద వచ్చేలా చేస్తాడు. ఈరోజు మన పరిస్థితి చిన్నగా ఉండొచ్చు, కానీ మనకిచ్చిన దేవుడు పని బట్టి, వ్యాపారం బట్టి, ఉద్యోగాన్ని బట్టి, పరిచయం బట్టి, ఏదైనా సరే నమ్మకంగా నడుచుకుంటే దేవుడు దీవిస్తాడంట. మరి ఎలా దీవిస్తాడు అంటే, నేను ఒక వ్యక్తిని విషయాన్ని ధ్యానించినప్పుడు ఆ వ్యక్తి జీవితాల్లో నాకు నిజంగా దేవుడు శ్రమకాలంలో ఒక వ్యక్తితో ఎలా తోడుగా ఉండి తన నమ్మకత్వాన్ని గణపరిచి ఎలా దీవిస్తాడో చూశాను. ఆ వ్యక్తి యోసేపు అన్నమాట. యోసేపు గురించి
ఒక 2 మాటలు మనం చదివి ధ్యానిద్దాము. ఎలా దేవుడు తోడుగా ఉన్నాడో, ఎలా తన నమ్మకత్వాన్ని దేవుడు రుజువు చేశాడో చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చదవండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఆమె అతడు తన ఇంటి మీద చదవండి సిస్టర్. 5వ వచనం కూడా చదవండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఆమేన్. చూడండి, యోసేపు ఈ పోతీఫెర్ ఐగుప్తుడి ఇంటిలో ఒక పనోడ్లా వెళ్ళాడండి, బానిసగా. యెహోవా యోసేపుతో ఉండెను, అతను వర్ధిల్లెను అని ఉంది. మనకున్న ఆ చిన్న పనివాడుగా వెళ్ళిన యోసేపు అక్కడ దేవుడు తన చేయి పట్టుకొని ఉండగా అక్కడ పని చేస్తుంటే ఐగుప్తుడి ఆ ఇంటిని దేవుడు దీవించాడంట. ఈ విషయం అంట యజమానుడు చూశాడంట. చాలామంది పని చేస్తున్నారు కానీ ఈ యోసేపు చేసే పనిలో దీవెన ఉంది. తను ఏ పని చేసినా ఏమవుతుంది, సఫలత వస్తుంది అని చూసి యోసేపు మీద ఆయన కనికరించాడంట. కటాక్షం అంటే ఫేవర్ చేశాడంట, లైక్ చేశాడంట, ఎక్కువగా లైక్ చేశాడు, ఎక్కువగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే పనోడుగా వెళ్ళిన వ్యక్తిని కొంచెంలో నమ్మకంగా ఉన్నందుకు యోసేపు దీవించబడ్డందుకు తను కూడా దీవించబడుతున్నాడు పనోడు బట్టి. కాబట్టి తను ఏం చేశాడంటే తన ఇంట్లో ఉన్న వస్తువులన్నిటి మీద అధికారిగా చేశాడంట. ఆమెన్. నేను నమ్మకత్వం గురించి చెప్పాను చూసారా, కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద అధికారిగా చేస్తాడు అని అక్కడ మాట చదివాం మనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అది యోసేపు జీవితంలో అక్షరాలు నెరవేరింది. బానిసగా వెళ్ళాడు, చిన్న పనివాడిగా ఉన్నాడు, కానీ కొద్ది సమయానికి దేవుడు తన చేతి పట్టుకున్న ఉన్నాడు, దేవుడు తనకి సహాయం చేస్తున్నాడు అని చూశాడ యజమాని. ఇతను ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది అని చూసి తన ఇంటి మీద అంత అధికారం ఇచ్చేసాడట. చివరిగా చూస్తే దేవుడు అంట యోసేపుని బట్టి పోతీఫెర్ ఇంటిని ఆశీర్వదించాడంట. ఆశీర్వాదం దేని మీద ఇచ్చాడంటే తన ఇంటిలో, తన పొలములో, ప్రతి దాని మీద ఎక్కడ చేయి పెడితే అక్కడ యోసేపుకి జయాన్ని ఇచ్చాడంట. అందుకే పోతీఫెర్ ఏమంటాడంటే, యోసేపు చూసుకో, నీకు మొత్తం నా ఇంట్లో నేను భోజనం చేయడం తప్ప మొత్తం A to Z, నా ఇంటి తాళాలు, నా బెడ్రూమ్ తాళాలు, నా ఆస్తి పాస్తులు, నా పొలాలు, ప్రతిదీ, పశువులు అన్నీ ఇంకా నువ్వే చూసుకోవాలి, ఇంకా నువ్వే యజమానివి అని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాడంట ఆ పోతీఫెర్. హల్లెలూయా. సో మనం చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే దేవుడు బహుగా దీవిస్తాడు అని మనం యోసేపు జీవితంలో చూడగలం. ఆదికాండం 39వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాలు ఒకసారి చూద్దాం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆమేన్. చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ పోతీఫెర్ ఇంట్లో ఉన్నాడు, తర్వాత ఒక అబద్ధ నేరం బట్టి జైల్లో వేశారు. వేస్తే ఇక్కడ కూడా అంటే దేవుడు అతనికి తోడుగా ఉండెను. దేవుడు తనకి కనికరం చూపించి తనపై ఉన్న ఆ అధికారి, జైలర్ అంటారు, ఆయనకి కటాక్షం చూపించాడంట యోసేపు మీద. ఈ అబ్బాయి మీద అంట దయ చూపించాడంట, ఈ అబ్బాయి మంచోడు అని మనసులో. ఒక వ్యక్తి మంచోడు, ఒక వ్యక్తి మీద దయ చూపించాలి అనే ఆ ఆలోచన కూడా అంటే దేవుడు ఇస్తాడు మనకి. మన ముందు నమ్మకస్తులు ఎవరైనా కనిపెడితే మనం వాళ్ళకి ఎట్లాగైనా మనం వాళ్ళకి ఏదో పని ఇవ్వాలి, వాళ్ళకి మనం మన పనిలో పెట్టుకోవాలి, మనతో ఉంచుకోవాలి మన ఇంట్లో అని చాలామంది ఆశపడతారు. చాలామంది అండి ఈ రోజుల్లో నమ్మకస్తుల కొరకు వెతుకుతున్నారు. చాలామంది ధనవంతులు, వ్యాపారస్తులు
నాకు నమ్మకమైన పనివాడు దొరుకుతాడా? నా ఇంటికి అంతా, నా ఇంట్లో పనులన్నీ చేయుటకు, నా కుటుంబంలో నాతో ఉండి నన్ను ముందుకు సాగుటకు నమ్మకస్తుడు దొరుకుతాడా అని చాలామంది వెతుకుతారు. పరిచర్లో కూడా అంతే, మందిరంలో కూడా అంతే. సేవకుల మనసులో ఉంటుంది, నమ్మకమైన వారు మందిరానికి రావాలి, నమ్మకంగా పాటలు పాడేవాళ్ళు, నమ్మకంగా ప్రార్థన చేసేవారు, నమ్మకంగా దేవుని వాక్యాన్ని విని లోబడి దేవునికి నచ్చినట్టు జీవించే వాళ్ళు ఉండాలి అని చాలామంది కోరుకుంటారు. సో యోసేపు దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితం బలంగా ఉంది. అనేక శోధలు వస్తున్నాయి, తప్పు లేదు తంది, అయినా సరే జైల్లో పెట్టారు. యవనస్తుడు, తండ్రిని అన్నల్ని అందరికీ దూరంగా ఉండి అన్య దేశంలో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడంట తనకి తోడుగా ఉండి తన మీద, తన యజమానుల మీద, ఆ జైలు అధికారి మీద కనికరం పుట్టేలా చేసి, ఆ జైలులో ఉన్న ఖైదీల తాళాల నుంచి, వాళ్ళకి భోజనం పెట్టే విషయం నుంచి ప్రతిదీ అన్ని పనులు యోసేపుకి ఇచ్చేసాయంట అధికారి. ఇక్కడ చివరి మాట చూస్తే, యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయగా ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆమేన్. చూడండి, యెహోవా అతనికి తోడుగా ఉండెను కాబట్టి తన మీద ఉన్న ఏం చేశాడు ఆ జైలరు, మొత్తం యోసేపు చేతిలో పెట్టాడంట. దేవుడు మనకి తోడుగా ఉంటేనే మనుషులు మనం నమ్ముతారు. ఆమేన్. దేవుడు మనకి తోడుగా ఉంటేనే, దేవుడు చేయి మనకు ఉంటేనే, దేవుడు ఆశీర్వాదం, దేవుడి కనికరం ఉంటేనే మనుషులు మన మీద కనికరం చూపిస్తారు. మనుషులు మనకి కనికరించాలంటే, మనుషులు మనకి దయ చూపించాలంటే, మనకి సహాయం చేయాలన్నా, ఏది జరగాలన్నా దేవుడి కనికరం మన మీద ఉంటేనే జరుగుద్దండి. చాలామంది బాధపడతారు, నన్ను ఎవరు నమ్మట్లేదండి, నాకు ఎవరు సాయం చేయట్లేదంటే దేవుని కనికరం కోరుకోవాలి. ఒక మాట ఉంటుంది, మనుషుల్ని నమ్ముట కంటే, రాజుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. యోసేపు దేవుని ఆశ్రయించాడు. తన వాగ్వాదం, తన వాదన, తన వేదన దేవుడితో చెప్తున్నాడు. మనుషులు ఎవరు నమ్మట్లా. చాలా ఆ పోతిఫేరు తన భార్య అబద్ధ నేరంతో, వ్యభిచారం అనే ఒక తప్పైన ఆరోపణ పెట్టి తన జైల్లో పెట్టేశారు. తన కెరియర్ అంతా అయిపోయింది, తన భవిష్యత్తు ఇంకా ముగిసిపోయింది అనుకున్నప్పుడు దేవుడు మరలా తన మీద దయా కనికరం చూపించి మరలా అక్కడ కూడా బాధ్యతలు ఇచ్చి తన్ని కొంచెంలో నమ్మకంగా ఉన్నందుకు అనేక వాటి మీద, అంటే అన్నిటి మీద అధికారిగా పెట్టాడు. అంటే కనికరం చూపించాడు అంటే ఆ అధికారి విన్నట్టున్నాడు. యోసేపు నిర్దోషి, తను ఏ తప్పు చేయలేదు అని తెలుసుకున్నట్టున్నాడు. కాబట్టి అతను నమ్మాడు. ఆ తర్వాత కొద్ది సమయం తర్వాత మీ అందరికీ తెలుసు, తన ఇద్దరు వస్తారు, కళల భావం చెప్తాడు. ఆ తర్వాత రాజుకి కళ వస్తుంది, ఫరోకి. తర్వాత రాజుకి భావం చెప్పి బయటికి వెళ్తాడు. అయితే రాజు కూడా చివరికి గమనిస్తాడు, ఇతనిలో దేవుని ఆత్మ కలిగింది, ఇతను దేవుని ఆత్మ కలిగిన వాడు అని తెలుసుకొని రాజు అంటాడు, నువ్వు మామూలుడు కాదు, దేవుని హస్తం ఉంది, నీకు చాలా జ్ఞానం దేవుడిచ్చాడు, నువ్వే నా దేశంలో నెక్స్ట్ రాబోయే సమయంలో ఏం చేయాలో నడిపించు అని అతనికి మొత్తం బాధ్యత ఇస్తాడు. ఫరో తర్వాత నెక్స్ట్ ప్రధానమంత్రిగా దేశానికి ఉండే భాగ్యాన్ని దేవుడు యోసేపుకి కలిగజేస్తాడు. చూడండి, యోసేపు లైఫ్ చూస్తే ఎక్కడికి వెళ్ళినా మొత్తం అధికారం అంతా ప్రతి ఒక్కరు తన చేతిలో పెట్టేస్తున్నారు. పోతిఫేరు అలాగే చేశాడు, ఆ జైలు అధికారి అలాగే చేశాడు, తర్వాత ఫరో కూడా అలాగే చేశాడు. తన జీవితాన్ని మనం గమనిస్తే శోధనలు, కష్టాలు, బాధలు అనేక ఉన్నాయి, నిందలు, నేరాలు. కానీ దాంతోపాటే దేవుని కనికరము, దేవుని తనకు తోడుగా ఉండెను, దేవుడు తన నమ్మకత్వాన్ని దీవించాడు. ఇతను ఎక్కడికి వెళ్ళినా అన్నీ నమ్మకంగా పనిచేశాడు, నమ్మకంగా ఉన్నాడు. ఎవరిని మోసం చేయాలా, ఎవరితో తప్పుగా బిహేవ్ చేయాలా, ఎక్కడున్నా సరే దేవుడు భయం కలిగి తను నమ్మకంగా నిలబడ్డాడు. నమ్మకస్తులకి మెండైన దీవెన కలుగును అని సామెతల్లో రాయబడి ఉంది. నమ్మకస్తుడి కంటే మెండైన దీవెనలు వస్తాయంట, ఏ కొదువు ఉండదంట నమ్మకంగా ఉంటే. మనకి దేవుడు ఈరోజు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఈ మోషే అంట దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడంట. ఈ మాట హిబ్రూలకు రాసిన పత్రికలో ఉంటుంది. హిబ్రూలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం ఉంటుంది. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్ముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. ఆమేన్. దేవుడి ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు మీ అందరితో దేవుడు ఇదే మాట అంటున్నాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా మనం ఉండాలి. అయితే నమ్మకత్వం గురించి మనం యోసేపు గురించి తెలుసుకున్నాము. అయితే కొన్ని విషయాలు ఏవి చేయకూడదో, ఏవి చేయాలో, ఈ విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ఇది ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ముందు ఏది చేయకూడదో విందాము,
నమ్మకస్తులులో ఈ విషయాలు ఉండవు. నమ్మకస్తులు ఎప్పుడు తిరుగుబాటు చేయరు తన యజమాని మీద. నమ్మకస్తులు ఎప్పుడు హృదయాన్ని కఠినపరుచుకోరు. ఏదైనా చెప్తే నమ్మకంగా చేస్తారు. ఎక్కడ కూడా కఠినపరుచుకొని ఇది నేను చేయను అనరు. కోపం పడరు అన్నిటి మీద. పరీక్ష సమయంలో ఓర్చుకొని నిలబడతారు. వాళ్ళ హృదయాలు అటు ఇటున చంచలంగా ఉండవు. కొద్ది రోజులు దేవుడు, కొద్ది రోజులు లోకం అని ఉండదు. నమ్మకంగా ఉంటారు. ఎన్ని పోరాటాలు వచ్చినా స్థిరమైన మనసు కలిగి ఉంటారు. చంచల మనస్తత్వం ఉండదు. తర్వాత నమ్మకస్తులు అంటే వాళ్ళకి నమ్మకంగా లేని వారు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. ఎలా ఉంటారో ఎలా ఉండకూడదో నేను చెప్తున్నాను చూడండి. మళ్ళీ తిరుగుబాటు చేస్తారు. అపనమ్మకస్తుల గురించి చెప్తున్నా. తిరుగుబాటు చేస్తారు, హృదయాలు కఠినపరుచుకుంటారు, అన్నిటికీ కోప్పడతారు, పరీక్ష సమయంలో నిలబడలేరు, హృదయం చంచలంగా ఉంటుంది, దేని మీద కూడా గట్టిగా నిలబడరు. కొద్దిసేపు దేవుళ్ళలో ఉంటారు, కొద్దిసేపు లోకాల్లో ఉంటారు, అటు ఇటుగా ఉంటారు. తర్వాత వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తారు. వాళ్ళ సొంత జ్ఞానం మీద ఉండి దేవునికి అధికారం ఇవ్వరు వాళ్ళ జీవితానికి. ఇది అపనమ్మకస్తులు ఉండే మనస్తత్వం. మరి నమ్మకస్తులకు ఉండే మనస్తత్వం ఏంటంటే పరీక్ష సమయంలో స్థిరంగా నిలబడతారు. ప్రతి పనికి జవాబుదారీగా ఉంటారు. యోసేపు వలె ప్రతి పనికి నమ్మకంగా లెక్క అప్పచెప్పేవారుగా ఉంటారు. దీనులుగా ఉండి దిద్దుబాటుని సరి చేసుకుంటారు. దిద్దుబాటుని స్వీకరిస్తారు. తగ్గించుకొని దీనులుగా ఉండి ఈ పని ఇంకా ఇలా చేస్తే బాగుంటుందయ్యా, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అంటే అలాగేనండి మీరు చెప్పినట్టు చేస్తారండి అని సరి చేసుకుంటారు, నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళు వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలో మార్పులు చెందుతూ ఉంటారు. అంటే దేవుడు నువ్వు ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి. యజమానులు కూడా మన కంపెనీస్లో చెప్తారు ఈ పని ఇలా చేయాలంటే అలాగే నేను ట్రై చేస్తానండి, నేను ఇంకా నేర్చుకుంటానండి, నేను మార్చుకుంటాను. అంటే మన పద్ధతి నేను నాలాగే ఉంటాను అనకుండా పని తగ్గట్టుగా మనం ఇంకా మారి ఇంకా నమ్మకంగా ఇంకా బెస్ట్గా చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత నమ్మకస్తులు అండి వాళ్ళకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని వాళ్ళు దేవుని గణపరుస్తారు. వాళ్ళు చేసే పనిలో, ఉద్యోగంలో, కంపెనీలో, వ్యాపారంలో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. ఆ తర్వాత నమ్మకస్తులు వాళ్ళకి నచ్చినట్టు జీవించరు. వాళ్ళు జవాబుదారీగా ఉంటారు. మనం చదివాం, ఒకడికి 5 ఒకడికి 2 ఇచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు ఉండలా. ఒకడు 5 వచ్చినవాడు ఏం చేశాడంటే నేను దీన్ని 5తో కాకుండా 10 చేయాలి, నేను ఇంతటితో ఆపకూడదు, దీన్ని ఇంకా అభివృద్ధి పరచాలి, నేను ఇంక్రీజ్ చేయాలి అని కోరుకున్నాడు, మల్టిప్లై చేయాలని. అలాగే 2 వచ్చినోడు కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. కానీ 3వ వ్యక్తి మాత్రమే స్వార్థంగా ఉండి నేను కష్టపడితే ఎవడికో ఆ లాభం వస్తుంది, నేను ఎందుకు పడాలి, నేను పడను, అతని మొహాన కొడతాను, నాకేం పట్టింది, నేను చేయను అని సోమరిగా ఉన్నాడు. క్రైస్తవుడు సోమరిగా ఉండడు. క్రైస్తవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండి తనను బట్టి తన కంపెనీకి, తన వ్యాపారానికి లాభాలు వచ్చే విధంగా చేస్తాడు. యోసేపులే యోసేపు సంపాదన, యోసేపు కష్టార్జితం పోతీఫెర్ ఇంటికి, తన పొలాలకి, తన పశువులకి, తన పనివారికి ఆశీర్వాదకరంగా మారింది. నమ్మకస్తుడు ఎక్కడున్నా ఆశీర్వాదకరంగా ఉంటాడు. నమ్మకస్తుని బట్టి సమాజం, ఇంటివారు సంతోషంగా ఉంటారు. నమ్మకస్తుని బట్టి దేవునికి మహిమ కలుగుద్ది. సో మనం అందరం యోసేపు వలె ఈ మే మాసం వస్తుంది కాబట్టి నేను దేవుని ప్రేరేపణతో చెప్తున్నాను, మనం ఇంక్రీజ్ అవ్వాలి, మల్టిప్లై అవ్వాలి, మనం అనేకులకి దీవెనకరంగా మారాలి. మనం మన కోసమే కాదు, మనం అందరికీ, దేవుని పరిచర్యకి, మన ఇంటికి, మన ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు దీవించబడాలి అని ఈరోజు దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ నుంచి కోరుకునేది ఏంటంటే మీకు ఏదైతే నేను ఇచ్చానో దాంట్లో కొంచెంలో నమ్మకంగా ఉండండి, మిమ్మల్ని అనేకమైన వాటి మీద అధికారిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మీ శక్తి తక్కువ, కొంచెము బలము కొంచెము, కానీ మీరు మీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. మీకు ఇచ్చిన ఈ సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఆలోచించి ఇంకా ఎలా బెస్ట్గా నేను చేయగలను, ఎలా ఇంకా నేను ముందుకు వెళ్ళగలను అని మీకు ఇచ్చిన ఆ పనిలో మీరు ముందుకు కొనసాగండి. చాలాసార్లు అపవాది అంటాడు, నువ్వు ఇంత కష్టపడ్డావు, ఇంత చేసావు, ఏమొచ్చింది అంటాడు. కానీ అపవాది మాటకి ఎప్పుడు మీరు వినద్దు. అపవాది ఎప్పుడు మనలో చేదు పెట్టడానికి, మనల్ని నెగిటివ్గా గిల్టీ కాన్షియస్ అయ్యేలా చేస్తాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, అపవాది మాటలకి చోటు ఇవ్వకుండా నేను ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి. కొన్నిసార్లు మనకి నష్టం చూపిస్తాడు అపవాది, వేదన ఇస్తాడు. వేదన నష్టం వచ్చిందని ఆగిపోకుండా ప్లాన్ బి అని ఉంటుంది జీవితంలో. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక తప్పు జరిగితే జీవితంలో, ఒక పనిలో, ఆధ్యాత్మిక జీవితంలో అయినా, ఫైనాన్షియల్గా అయినా, అక్కడ ఆగిపోకుండా నెక్స్ట్ స్టెప్ ఏం చేయగలగాలి మనం. సరే ఇది పోయింది,
ఇది కాకపోతే మనం దీన్ని ఇంకో పని ఎలా చేయగలము, ఇంకా ముందుకు ఎలా వెళ్ళగలమని ముందుకు వెళ్ళిపోవాలి జీవితంలో. మోషేని దేవుడు అంటాడు సాగిపోవుడి అంటాడు. అయ్యా ఎర్ర సముద్రం ఉందయ్యా ముందు, వెనకాల ఫరో సైన్యం ఉంది, ఇజ్రాయిలీలేమో నన్ను చంపేయాలని చూస్తున్నారు, సనుగుతున్నారు, తిడుతున్నారు, ఎందుకు తీసుకొచ్చావని మోషే మొరపెడతాడు. దేవుడు అంటాడు నాకు నువ్వు మొరెందుకు పెడుతున్నావు, సాగిపో అంటాడు, ముందుకు పో అంటాడు. సో మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నమ్మకంగా ఉండేవాళ్ళు దయచేసి గమనించండి, శోధన వచ్చినప్పుడు ఆగిపోకుండా మనం ఏం చేయాలి, ఒక నష్టం జరిగితే అక్కడ ఆగిపోకుండా మనం ఓకే ఇది అయితే అయింది, సో ఇదే నా జీవితం కాదు కదా, ఇది కాకపోతే ఇంకో పని అని ఏదో ఒక పని మీకు దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ముందుకు వెళ్తూ ఉండండి. దేవుడు నిజంగా బలంగా వాడుకుంటాడు. నాకు ఆ మాట మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తాను, కలిగిన వానికి ఇంకా ఇస్తాడంట, లేని వాడికి ఉన్నవి కూడా తీసేస్తాడంట. సో మీ దగ్గర ఉన్న కొంచెం దాన్ని భద్రపరచుకొని వాడుకుంటే దేవుడు ఇంకా ముందుకు తీసుకెళ్ళి మనం బహుగా దీవిస్తాడు. ఉద్యోగాల్లో మీరు జాయిన్ అయినప్పుడు కొత్తలో అందరూ చిన్న ఉద్యోగంతో జాయిన్ అవుతారు, క్లర్క్ గానో లేకపోతే ఏదో స్మాల్ ఇంజనీర్ గానో. కానీ కొద్ది సంవత్సరాలకి మీరు పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్తారు, మేనేజర్లని, చైర్మన్స్ అని, డైరెక్టర్లని కదా, ఆఫీసర్స్ అని పెద్ద పెద్ద స్థానాలకు మీరు చేరుకుంటారు. అక్కడ మీ పనిలో మిమ్మల్ని చూసేది ఏంటంటే మీ నమ్మకత్వం, మీ డెడికేషన్, మీ యథార్థత. కాబట్టి మనం ఎలాగ అక్కడ యథార్థంగా ఉండి వాడబడి దీవించబడుతున్నామో మన ఉద్యోగాల్లో, దేవుని విషయాల్లో కూడా మనం మోషే వలె, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పిన మాట నాకు చాలా ఇష్టం. నేను దేవుని ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తా, దేవా నీ ఇల్లంతటిలో నా నమ్మకస్తుడిగా చెయ్యి. నేను అనేక శోధనలు వచ్చినా, పోరాటాలు వచ్చినా నీ సేవలో నేను ఆగకుండా నీ నమ్మకస్తుడిగా నిలబడటకు నాకు శక్తి దయచే ప్రభువా. అయ్యా నేను అయితే నా బలంతో చేయలేను, నువ్వే నాకు సహాయం చేయి, నాకు తోడుగా ఉండు. నేను రోజు చేసే ప్రార్థన ఇదే, దేవుడితో నాకు తోడుగా ఉండు ప్రభువా, కనికరం చూపించు ప్రభువా, నాకు శక్తి దయచేయి ప్రభువా అని నేను ప్రతిరోజు ఇక్కడ మొర పెడతా ఉంటా. సంఘం కొరకు, తర్వాత ఈ ఆన్లైన్ యూట్యూబ్ పరిచయ కొరకు మేము చేసే ప్రార్థన ఇదే. వాక్యం వినేవాళ్ళు ప్రభువా మా హృదయాన్ని చూడాలి, హృదయంతో ఇస్తున్నాం మా ప్రభువా మాటలు, ఇది పైపైన మాటలు కాదు, లోతుగా హృదయ లోతులోంచి వస్తున్నాయి ఈ మాటలు ప్రభువా. నువ్వు వీళ్ళ వినికిడిలో దీవించు, వీళ్ళని ఆశీర్వదించు అని మేము డైలీ ఇదే ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు ఈ ప్రవచనాన్ని తీసుకోండి, మీకు దేవుడు కలిగిన వానికి ఇంకా దేవుడు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. యేసునామంలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు సమృద్ధిగా. మీరు నమ్మండి, ఇంకా మీరు దీవించబడతారు. మీరు మెండైన దీవెనలతో, ఆశీర్వాదాలతో రాబోయే నెలల్లో దేవుడు గొప్ప కార్యాలు మీ లైఫ్లో చేస్తారు. ఆమేన్. మరి ఆమేన్. ఈ సమయంలో నాతో పాటు చిన్న ప్రార్థనలో ఏకీభవించండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో దేవునితో మొరపెడదాం. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, స్తోత్రం ప్రభువా. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవా, యోసేపు వలె ఎక్కడికి వెళ్ళినా సరే తనకు తోడుగా ఉండి తన మీద యజమానులకి కనికరం చూపించి దేవా అందరినీ ఆశీర్వదించావు, వాళ్ళని ఆశీర్వదించావు, యోసేపుని దీవించావు. యోసేపుని క్రమక్రమంగా అధికారిగా ఉన్నత స్థాయిలో ఉంచి అన్ని బాధ్యతలు తన చేతిలో పెట్టావు. తనకు కలిగిన కొంచెంలో నమ్మకంగా ఉన్నందుకు బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు అనేకమైన వాటి మీద అధికారిగా ఉండు అని ఏలే అధికారాన్ని ఇచ్చి దీవించావు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈరోజు మమ్మల్ని అందరినీ నమ్మకమైన క్రైస్తవుల వలె, నమ్మకమైన మంచి దాసుల వలె చేయి ప్రభువా. ఈ మీటింగ్లో ఎవరైతే వాక్యంలో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో యేసు నామంలో వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ పనుల్లో, ఉద్యోగాలు, వ్యాపారాలు ఏదైనా సరే ఆధ్యాత్మిక విషయంలో కూడా వాళ్ళందరినీ నమ్మకమైన మెండైన మంచి దాసుడా, నీకు ఉన్నదాన్ని నువ్వు కాపాడుకున్నావు కాబట్టి నీకు అనేక వాటి విషయాల మీద నేను సమృద్ధినిస్తా. నువ్వు ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్తావు, నీ పిల్లలు దీవించబడతారు, నీ కుటుంబం ఆశీర్వించబడుతుంది. నేను హెచ్చిస్తాను, నీ గొప్ప స్థాయిలో నేను ఉంచబోతున్నాను అని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. ఈ రోజును బట్టి మేము బాధపడకుండా, శ్రమలు వస్తాయని, బాధలు వస్తున్నాయని చింతించకుండా తండ్రి నువ్వు మాతో ఉన్నావు, నువ్వు మా మీద కనికరం చూపిస్తున్నావు అని నమ్ముటకు మాకు సహాయం చేయి ప్రభువా. ఎల్లప్పుడూ నువ్వు అందరికీ తోడుగా ఉండయ్యా. మా చేతిని పట్టుకో ప్రభువా, మమ్మల్ని నడిపించు ప్రభువా. మేము దాటలేని తండ్రి సముద్రాలు, నదులు, కొండలు ఎన్నో ఉన్నాయ్యా, కానీ నువ్వు హస్తం పట్టుకొని ఇజ్రాయేలుని నడిపించినట్టు నా దేవా మా అందరినీ నడిపించి మా ముందు వచ్చే ప్రతి ఫరో సైన్యాన్ని, ప్రతి ఎర్ర సముద్రాన్ని యేసు నామంలో
తండ్రి ఆరిన నేలగా మార్చి మమ్మల్ని ముందుకు కొనసాగింపు చేయమని వేడుకుంటున్నాను. నీ అగ్ని ప్రాకారాలు మా చుట్టూ ఉంచు, అద్భుత కార్యాలు జరిగించు నాయనా. మరి భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. మరి యుద్ధాలు జరగకుండా సమాధానం దయచి ఎవరు చనిపోకుండా కాపాడు, దేశాన్ని రక్షించు. అలాగే ఎవరైతే మరి 26 మంది తండ్రి పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ మరి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేసి రక్షణ దయచేయి. గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి సిస్టర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకో. వాళ్ళ ఇంట్లో ఏ సమస్యతో ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో నీకు తెలుసు. ప్రతి అవసరత తీర్చి స్వస్థపరిచి నువ్వే నీ రక్తాన్ని ప్రోక్షించి నీ అభిషేకంతో ముందుకు కొనసాగింపచి నిరాశ నుంచి విడిపించి గొప్ప కార్యాలు జరిగించి నువ్వే వాళ్ళందరినీ ఆశీర్వదించమని యేసే నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అంతావ సన్నిధి కాపుదల మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమెన్.